మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక తర్వాత ఆ పార్టీలో ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా అధ్యక్షుడి విషయంలో కాస్త అసంతృప్తిగా ఉన్నటువంటి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. మరి ఇప్పుడు తిరిగి అధిష్టానం పిలిస్తే తాను వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాను, నన్ను ఒక బీజేపీ తప్ప ఇంకెవరూ భరించరు అనే కోణంలో కూడా ఆయన కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు లైవ్ లో ఉన్నారు బీజేపీ లీడర్ కపర ప్రసాద్ గారు. సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, సోషల్ మీడియా ఓపెన్ చేసిన మీడియా ఛానల్ ఎక్కడ చూసినా గానీ మీ పార్టీ హవానే కనిపిస్తుంది, ముఖ్యంగా రాజాసింగ్ టాపిక్. సో రాజాసింగ్ గారు తిరిగి మళ్ళీ మీ పార్టీలోకి రాబోతున్నారు. మీరు కనుక అంటే మీ హైకమాండ్ అధిష్టానం ఓకే అంటే రావడానికి సిద్ధంగా ఉన్నారంటగా తెలుస్తుంది. సో ఎలా చూడొచ్చు అంటే అమిత్ షా గారు కూడా కాల్ చేశారంటగా తెలుస్తుంది. అమిత్ షా గారు కాల్ చేశారా లేదా అనేది అది రాజాసింగ్ గారు అమిత్ షా గారు చెప్పాలి. ఎందుకంటే మనందరికీ తెలియదు, మనం దాని మీద పెద్దగా కామెంట్ చేసేంత స్థాయి కూడా మనకు లేదు. రెండోది, రాజాసింగ్ గారిని పార్టీ బయటకు పొమ్మని లేదు. రాజాసింగ్ గారు ఏదో చిన్న అసంతృప్తి తోటి తనకు తాను రాజీనామా చేసి బయటికి పోయిండు. ఆయన పార్టీలోకి వస్తే మొన్ననే మన ధర్మపురి అరవింద్ గారు చెప్పిండ్రు, మాదంతా మిస్ కాల్ సభ్యత్వం, ఆయన మిస్ కాల్ ఇస్తే సభ్యత్వం వస్తుంది, అందులో పెద్దగా ఆలోచించాల్సింది ఏం లేదు అని చెప్పి మన ధర్మపురి అరవింద్ గారు చేసినటువంటి కామెంట్ మనం చూసినాం. నేను ఏమంటున్నానంటే, రాజాసింగ్ గారు ఒక సిద్ధాంతానికి కట్టుబడినటువంటి వ్యక్తి మనకు స్పష్టంగా అర్థమైతా ఉంది. హిందువుల కోసమే పనిచేస్తా, అమిత్ షా కోసము, నరేంద్ర మోదీ కోసము, ఈ దేశం కోసము నేనున్నా, ఈ సిద్ధాంతాన్ని వీడి బయటికి పోను అని స్పష్టంగా చెప్పిండు. ఆయన కార్యాలయంలో ఉన్నబడేటువంటి కమలం పువ్వును ఎందుకు తీసేయలేదు అని చెప్పి విలేకరులు అడిగితే కూడా, దీన్ని తీసేసేంత ధైర్యం నాకు లేదు, నేను తీయలేను, ఇదే నా ఐడియాలజీ అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పింది. మనం అర్థం చేసుకోవచ్చు. చిన్న చిన్న ఏ కుటుంబంలో అయినా కొన్ని చిన్న చిన్న పొరపచ్చాలు ఉంటాయి, వెనక ముందు ఉంటది, అలగడము అలకలు సహజమే. వాటిని అధిష్టానం కేంద్ర నాయకత్వం దృష్టిలో ఉన్నది, వాళ్ళు దాన్ని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తారు. దాన్ని పెద్దగా అంటే ఈ రాష్ట్ర పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం కాదు, కేంద్ర పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం కాబట్టి కేంద్ర పెద్దలు ఆ విషయంలో ఆలోచన చేస్తారు. సార్, ఇప్పుడు ఏదైతే రాజాసింగ్ టాపిక్ మరొకసారి తెర మీదకి వచ్చిందో, ఈయన అంటే వేరే పార్టీలోకి వెళ్ళబోతున్నారు, ముఖ్యంగా ఈయన కవిత కలిసి సపరేట్ పార్టీ పెట్టబోతున్నారు అనేది కూడా ఒకటి వచ్చింది. సో ఇప్పుడు దీనికి కన్క్లూజన్ మనకు దొరికినప్పటికీ కూడా ఇలాంటి మాటలు ఎందుకు 1కి 10 సార్లు బయటకు వస్తూ ఉంటాయి అసలు? అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడేటువంటి వ్యక్తులు లేదా మీడియాలో కూడా కొంతమందికి పూర్తి అవగాహన లోపం వల్ల, ఏ వ్యక్తి చరిత్ర ఏంది, వాళ్ళ ఐడియాలజీ బేస్ ఏంది అనేది తెలియకపోవడం వల్ల కొన్ని ఇట్లాంటి ప్రచారాలు చేస్తూ ఉంటారు. రాజాసింగ్ గారు రాజీనామా చేసిండ్రు అనగానే రాజాసింగ్ గారు వేరే పార్టీలోకి పోతారు, బీఆర్ఎస్ లోకి పోతారు, కాంగ్రెస్ లోకి పోతారు, ఇట్లాంటి ప్రచారాలు పెద్ద ఎత్తున చేసిండ్రు. రాజాసింగ్ గారి మనస్తత్వం, ఆయన గోసేవలో ధరిస్తున్నటువంటి వ్యక్తి, హిందూ సమాజ ఉన్నతి కోసం, ఐక్యత కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఇతర వేరే పార్టీలకు పోతారు, లేకపోతే పార్టీ పెడతారు అనేటువంటి మాటలన్నీ సరికాదు అనేది ఆయన సమాధానం ద్వారా మనకు అర్థమైపోయింది. ఇంకా కవిత గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఆధిపత్యం కోసం చేస్తున్నటువంటి పోరాటం ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ లో షర్మిల అన్న మీద తిరుగుబాటు చేసిందో, ఇక్కడ ఈ కవిత అన్న మీద తిరుగుబాటు చేసేటువంటి కార్యక్రమం పెట్టుకుంది. అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. ఆమె వేరే పార్టీ పెడుతుంది అంటే ఆమె పెట్టుకునేటువంటి స్వేచ్ఛ ఉంది, పెట్టుకోవచ్చు. కానీ రాజాసింగ్ కవిత కలిసేటువంటి అవకాశం డే 1 నుంచి కూడా కవిత గారి టార్గెట్ అంతా కూడా బీజేపీ తప్పితే ఎక్కడ కూడా కాంగ్రెస్ అనే కోణంలో కనిపించలేదు. ఆవిడ స్టేట్మెంట్స్ చూస్తే అనేది కూడా చూస్తూనే ఉన్నాం. ఎందుకు బీజేపీని అంత టార్గెట్ చేశారు ఆవిడ కూడా? బలం ఉన్నటువంటి నాయకుడిని టార్గెట్ చేస్తారు ఎవరైనా. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలోపేతం అవుతా ఉన్నది. రాబోయేటువంటి ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతా ఉన్నది. కాబట్టి అధికారంలోకి రాబోతున్నటువంటి పార్టీని ఢీ కొడితేనే ఆమెకు కూడా కొంత ప్రచారం లభిస్తుంది అనేటువంటి ఒక దాన్ని ఏమంటారు, సోషల్ మీడియా వ్యూహం అది. ఆ రకంగా ఆమె పనిచేస్తా ఉన్నది. ఆమెకు బీజేపీని అనేటువంటి అర్హత లేదు. స్వతహాగా కవిత పెద్దగా బీఆర్ఎస్ లో విభేదించి వాళ్ళ అన్నతో విభేదించి బయటకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడితే పేపర్లో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నది తప్ప మరొకటి కాదు. అట్లనే కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కాలంలో చేసినటువంటి అనేక అంశాలలో ఒక బీసీ రిజర్వేషన్ల విషయంలో కవిత పూర్తిగా మద్దతు ప్రకటించింది. మద్దతు ప్రకటించడమే కాదు, తమ పార్టీ కూడా దీనికి మద్దతు ప్రకటించాలి అని చెప్పి
ప్రకటన చేసినటువంటి ఒకటి కూడా మనం చూసినాం. అంటే ఆమెకు ఇప్పుడు ఏదో ఒకటి దొరకాలంటే బీజేపీని విమర్శించి ఇటు బీఆర్ఎస్ లో ఇవ్వడం లేక ఆమె తిరిగి కాంగ్రెస్ వైపు పోతున్నది అనేటువంటి అనుమానాలు అందరికి కలుగుతా ఉన్నాయి. లేదా రేవంత్ రెడ్డి ఆమెను ప్రోత్సహించి ఒక వ్యతిరేకంగా ఒక పార్టీ పెట్టి చేయడమో లేకపోతే ఈ ఉద్యమాలు చేయించడం ద్వారా ఇటు బీజేపీ వైపు పోయేటువంటి ప్రభుత్వ వ్యతిరేక శ్రేణులను కొంత కవిత వైపు తిప్పేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అనేది కూడా కొంత రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతా ఉన్నది. ఏమైనప్పటికీ కవిత పెద్ద రాష్ట్రంలో ఆమె సునామీ ఏం కాదు, సునామీ కాదు, చిన్న చిరుజలు కూడా కాదు, ఏం పెద్ద ఆమె వల్ల ఒరిగేది లేదు. లాభం ఆ పార్టీకి ఇతర పార్టీలకు పెద్ద లాభం ఏమీ లేదు. కాకపోతే ఆమె ఏదో మీడియాలో ఉండడం కోసం పత్రికలలో వార్తలు రావడం కోసం చేస్తున్నటువంటి ప్రకటనలే తప్ప మరొకటి కాదు. సార్, రాష్ట్రంలో మొదటి నుంచి కూడా బీజేపీకి బీఆర్ఎస్ అనేది బి టీమ్ గా వర్క్ చేస్తుంది అనే ఒక అంశానికి కవిత లేఖ తర్వాత ఎక్కడో కాస్త ఆజ్యం పోసినట్టు అయిందేమో అనిపించింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సీఎం రమేష్ వర్సెస్ కేటీఆర్ మధ్య ఇష్యూ కూడా మనం చూసాము. ఆయన కూడా ఏకంగా నేను సీసీ ఫుటేజ్ కూడా బయట పెడతాను అని చెప్పారు. అంటే నిజంగానే బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేశాయా అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి తెలంగాణ రాజకీయాల్లో. సో ఏం సార్ అసలు, అంటే ఈ డిస్కషన్ ఎలా చూడొచ్చు మనం? బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఎక్కడ పనిచేయలేదు, పనిచేసేటువంటి అవకాశం కూడా లేదు. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ కు పూర్తిగా 100% వ్యతిరేకం. తెలంగాణలో ఒంటరిగా ఎదగాలనుకుంటున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అయితే సీఎం రమేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, అంతకుముందు నరేంద్ర మోదీ గారు ఒకసారి హైదరాబాద్కు వచ్చినప్పుడు బహిరంగ సభలో మాట్లాడినటువంటి మాటలు కానీ మనం అర్థం చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ కొంత బీజేపీకి అనుకూలంగా, అంటే బీజేపీని విలీనం చేయడానికి చేసినటువంటి ప్రయత్నాలు కొంత కనబడ్డట్టుగా అనిపించింది. అయితే అది పూర్తిగా ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఇక్కడ చెప్పలేము. ఎందుకంటే ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలు అవి అంతర్గతంగా ఒకరిద్దరు నేతల మధ్య జరిగినటువంటి సంభాషణలు కాబట్టి వాటిని మనం బహిరంగంగా ఏం మాట్లాడలే. కేటీఆర్ చెప్పాలి. కేటీఆర్ ఇప్పటిదాకా దాన్ని ఖండించినటువంటి సందర్భం లేదు. సీఎంఎస్ రమేష్ గారు మాట్లాడిన మాటల్ని కేటీఆర్ గారు అయితే ఖండించాలి ఇప్పటిదాకా. సరే, వాళ్ళ పార్టీలో ఉండే చోటామోటా లీడర్ ఎవరైనా ఖండించవచ్చు, కానీ కేటీఆర్ గారు ఇప్పటిదాకా ఖండించలేదు. రెండో అంశం ఏంటంటే కవిత కూడా అదే అంశం చెప్పింది. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామని చెప్పి వీళ్ళు ఒక ప్రతిపాదన పెట్టిండ్రు గతంలో అని చెప్పి కవిత కూడా చెప్పింది. అంటే వీళ్ళు బీఆర్ఎస్ అనేది పెద్దగా అంటే ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా విలీనం చేస్తామన్నారు. తెలంగాణ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని సోనియా గాంధీ దగ్గరికి సకుటుంబ సపరివార సమేతంగా పోయి ఆమె దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని పార్టీని మీ పార్టీలో విలీనం చేస్తామని చెప్పి వచ్చినటువంటి, అంటే బహిరంగంగా ప్రకటన ద్వారా కూడా చెప్పి వచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కానీ బీజేపీ బీఆర్ఎస్ రాజకీయాలను పూర్తిగా అర్థం చేసుకుంది కాబట్టి, ఆ పార్టీ నాయకుల మాటలను పూర్తిగా అర్థం చేసుకుంది కాబట్టి, మీ పార్టీ విలీనం మాకు అవసరం లేదు, మీ స్నేహం మాకు అవసరం లేదు, మేము ఒంటరిగానే ఎదుగుతాము, మీరు మా దగ్గరికి రావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఖరాఖండిగా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పింది అని చెప్పి సీఎం రమేష్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. సేమ్ కవిత కూడా అదే మాట చెప్పింది. కాబట్టి బీజేపీకి బీఆర్ఎస్ తో ఏమాత్రం అవసరం లేదు. ఆ పార్టీ ఒక మునిగిపోతున్నటువంటి పడవ. ఆ పార్టీ చరిత్ర రాష్ట్రంలో ముగిసిపోయింది. ఎంపీ ఎన్నికల్లో వాళ్ళకు 0 రిజల్ట్ వచ్చింది. రేపు రాబోయేటువంటి ఎమ్మెల్యే ఎన్నికలలో కూడా ఆ పార్టీ పరిస్థితి చాలా ఘోరంగానే ఉండబోతా ఉంది. అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ, ప్రజల ప్రభుత్వంగా ప్రజలతోటి మమేకమైనటువంటి పార్టీగా బీజేపీ రాబోయేటువంటి రోజుల్లో ఒంటరిగా ఎన్నికలకు సిద్ధమవుతా ఉంది, పోరాటాలకు కూడా సిద్ధమవుతా ఉంది. సార్, గతంలో ఎంపీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కి 0 వచ్చిందని మీరు మాట్లాడుతున్నారు. కానీ బీజేపీకి 8 స్థానాలు ఇచ్చిందే బీఆర్ఎస్ వాళ్ళు కావాలనే ఆ రోజు ఓట్లన్నీ కూడా అటు మళ్లించారు. బికాజ్ ఓన్లీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీజేపీ మాకు సపోర్ట్ చేస్తానన్నది అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి పలు దఫాలుగా డిస్కషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో దీనిలో ఎంతవరకు వాస్తవం ఉంది? అలా ఎవరన్నా అంటే అది వాళ్ళ మూర్ఖత్వము లేకపోతే రాజకీయ అజ్ఞానము అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓట్లు అవి ఏమన్నా కాలువ నీళ్ళ ఒక దిక్కు మళ్ళీసే ఒక దిక్కు పోయడానికి, ఇంకో దిక్కు మళ్ళీసే ఇంకో దిక్కు పోయడానికి. ఓటర్ ఆయన స్వశక్తి పైన ఆధారపడి అక్కడ ఉండేటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఓటేస్తాడు. కానీ బీజేపీ ఏదో బీఆర్ఎస్ మళ్లించింది, ఎట్లా మళ్లిస్తుంది? మేమంటాం మరి కాంగ్రెస్ కు మళ్లించిందేమో, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పి కూడా మేము మాట్లాడతాం కదా. అది సరైనటువంటి విధానం కాదు. నేను ఎక్కడైనా చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ బలమైనటువంటి అభ్యర్థులు ఒకటి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కష్టపడ్డటువంటి తీరు, కార్యకర్తలు ఈసారి నరేంద్ర మోదీ గారికి మనం రాష్ట్రం నుంచి అత్యధిక స్థానాల్లో ఎంపీలను బహుమతిగా ఇవ్వాలనేటువంటి పట్టుదల వెరిసి మనం పార్లమెంట్ ఎన్నికలలో భారీ స్థాయిలో బీజేపీ ఎంపీలను గెలుచుకోవడం జరిగింది. మరి గత ఎన్నికలలో అంటే అంతకుముందు ఒక 6 నెలలు ఏడాది ముందు వచ్చినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పెద్ద ఎత్తున ఆ పార్టీకి సీట్లు వచ్చినాయి. కానీ ఎంపీ ఎలక్షన్ లో వచ్చే వరకల్లా పార్టీ ఎందుకు గెలవలేకపోయింది? ఆ పార్టీ ఎందుకు ఓడిపోయింది? అంటే
బీఆర్ఎస్ ఓట్లే కాదు కదా, కాంగ్రెస్ ఓట్లు కూడా బీజేపీకి టర్న్ అయినట్టే కదా ఈ లెక్కన మనం మాట్లాడుకుంటే. ఇటు గతంలో అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు వేసినటువంటి ఓటర్లు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి వాళ్ళు మనసు మార్చుకొని దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వమే ఉండాలనేటువంటి ఉద్దేశంతో బీజేపీ ఓట్లేసిండ్రు. అది నాయకుడు మలిపితే మలిగేటువంటి ఓటు కాదు. కేవలం నరేంద్ర మోదీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం మీద బలమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి ఓటరు మాకు ఓటు వేయడం ద్వారా మేము పార్లమెంట్ లో 8 స్థానాలు ఇక్కడ గెలుచుకోవడం జరిగింది. అది అర్థం చేసుకోవాలి కానీ ఊరికి వాళ్ళ ఫెయిల్యూర్స్ ను అర్థం చేసుకోవాలి కానీ అట్లా కాకుండా అది అయితే అటు ఇదైతే ఇటు అని చెప్పి మాట్లాడడం అనేది సరికాదు. ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను. మెదక్ జిల్లాలో మెదక్ పార్లమెంట్ సీటును గెలిచినటువంటి రఘునందన్ రావు ఏ సర్వే కూడా రఘునందన్ రావు గారు గెలుస్తారు అని చెప్పలే. ఎందుకు చెప్పలేదంటే ఒకటే కారణం, అక్కడ కేసీఆర్ ఉన్నాడు, అక్కడ హరీష్ రావు ఉన్నాడు, వీళ్ళు ఏదో చక్రం తిప్పుతారు, మొత్తము లక్షల మెజారిటీ తెప్పిస్తారు. ఏది మొత్తం 5 నియోజకవర్గాలు 6 నియోజకవర్గాలు బీజేపీకి అనుకూలంగా వచ్చినా కూడా సిద్దిపేటలో వచ్చేటువంటి మెజారిటీ ద్వారా బీఆర్ఎస్ బయటపడుతుంది అనేటువంటి ప్రచారాలు చేసిండ్రు. మీరు మనము అందరం అనుకున్నాం, సర్వేల్లో కూడా చాలా మంది చెప్పిండ్రు. కేసీఆర్ ను హరీష్ రావును ఈ ప్రాంత ప్రజానీకం నమ్మడం లేదు, వాళ్ళకి వ్యతిరేకంగా ఓటేయడానికి సిద్ధమైనరు అని చెప్పి స్పష్టంగా అర్థమైంది. కాబట్టి మేము ఆ విషయం చెప్పినాం. రఘునందన్ రావు గారు కూడా అదే స్థాయిలో అక్కడ ఎన్నికల్లో విజయం పొందడం జరిగింది. అంటే ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ స్వయంగా కేసీఆర్ హరీష్ రావు గారు ప్రాతినిధ్యం వహించే మెదక్ పార్లమెంట్ లో కూడా పార్టీ నిలబడలేకపోయింది, గెలుచుకోలేకపోయింది. అదే తర్వాత మన ఎమ్మెల్సీ ఎన్నికలు ఏమైనాయండి? ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ ఏది, ఎటుపోయింది? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మంత్రులను కూడా చివరికి ముఖ్యమంత్రి గారు కూడా ప్రచారం చేసిండ్రు కదా. మరి ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే 2 భారతీయ జనతా పార్టీ గెలిచింది కదా. కనీసం అభ్యర్థులను పెట్టుకోలేకపోయింది కదా కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ. అంటే ప్రజలు అటు గ్రామీణ ప్రాంత ప్రజానీకము, ఇటు విద్యావంతులు, అటు ఉపాధ్యాయులు అందరూ కూడా ఇలా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, భారతీయ జనతా పార్టీని బలపరుస్తున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమైతా ఉన్నది. ఆ 2 ఎన్నికలలో కూడా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఆ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. వారు ప్రతి పట్టణానికి, ప్రతి పల్లెకు తిరిగి నిరుద్యోగ యువకులను కలిసి వాళ్ళని చైతన్యవంతం చేయడం ద్వారా 2 ఎన్నికలను కూడా గెలిపించినటువంటి సత్తా అప్పటి నాయకుడు రామచంద్రరావు గారు దక్కించుకున్నారు. కాబట్టి బీజేపీ కార్యకర్తల పార్టీగా కార్యకర్తల్లో వస్తున్నటువంటి ఉత్సాహాన్ని మనం గమనిస్తా ఉంటే రామచంద్రరావు గారు అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీ మరింత బలోపేతం అవుతా ఉన్నది. గతంలో ఈ పార్టీకి సంవత్సరాలుగా పనిచేస్తూ నిద్రాణంగా ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా కార్యోన్ముఖులవుతా ఉన్నారు. రాబోయేటువంటి ఎన్నికల్లో ఇతర పార్టీల నాయకులు కూడా భారీ సంఖ్యలో భారతీయ జనతా పార్టీలో చేరుతారు. కార్యకర్తలలో కూడా ఒక ఉత్సాహం కనబడతా ఉన్నది. సిద్ధాంత పటిమ కలిగినటువంటి వ్యక్తులు కూడా బీజేపీని ఆదరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజులలో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండింటిని ప్రజలు తిరస్కరించి బీజేపీని గెలిపించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడతాం. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు వస్తుంది ఇది? మోస్ట్లీ ఈవినింగ్ వరకు మీకు లింక్ ఇస్తాను సార్. ఒకటి ఈ రోజు ఇచ్చిన రేపు ఇంకొకటి ఇస్తాను మార్నింగ్. ఓకే. అండ్ మీరు ఇటు సైడ్ వచ్చినప్పుడు చెప్పండి సార్, డైరెక్ట్ ఒక ఇంటర్వ్యూ తీసుకుంటా నేను. కలుద్దాం అటు వచ్చినప్పుడు కదా సార్. ఓకే. అంటే మీరు బోడుప్పల్లో ఉంటారంట కదా? అవునవునవునా, అందుకనే అదే ఇటు సైడ్ వచ్చినప్పుడు చెప్పండి సార్, డెఫినెట్ గా. థ్యాంక్ యూ సార్. ఓకే, బాయ్.